ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద గీత్ చరణ్ అనే వ్యక్తి వద్ద 48 LSD బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ 1 మేరీ ప్రశాంతి తెలిపారు. 2న ఈగిల్ టీం టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో పట్టుబడినట్టు చెప్పారు. చరణ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడన్నారు. వైసీపీ యూత్ లీడర్ కొండారెడ్డి చరణ్కు 25,000 ఇచ్చి బెంగళూరుకు ఫ్లైట్లో పంపాడని వివరించాడు. బెంగళూరులో సెంతన్ అనే వ్యక్తి చరణ్కు డ్రగ్స్ ఇచ్చాడన్నారు. ఈ కేసులో కొండారెడ్డి, చరణ్, హర్షవర్ధన్ అరెస్ట్ చేశామన్నారు. బెంగళూరులో ఉన్న సెంతన్ కోసం పోలీసులు గాలిస్తున్నాయని తెలిపారు. ఇంకా డ్రగ్స్ కేసులు ఎవరెవరున్నారు, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారా, ఇలా పలు కోణాల్లో విచారణ చేపిస్తున్నామన్నారు డీసీపీ. మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఆపరేషన్ ఈగల్ తో పాటు టీమ్స్ తో పాటు మరోవైపు టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగానే భారీ మొత్తంలో డ్రగ్స్ కూడా దొరకడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి డీసీపీ మేడం ఉన్నారు. మేడం, కేసు డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళంతా తీసుకొస్తున్నారు? నిన్న ఈగిల్ యాజ్ వెల్ యాజ్ సిటీ టాస్క్ ఫోర్స్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రైల్వే స్టేషన్ బయట ఒక 3 పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు గీత్ చరణ్ అన్న ఒక వ్యక్తి, కొండారెడ్డి, అలాగే హర్షవర్ధన్ నాయుడు. ఈ గీత్ చరణ్ అన్న వ్యక్తి బెంగళూరుకి వెళ్లి అక్కడ సెంతన్ అన్న ఒక పర్సన్ నుంచి 48 LSD బ్లాట్స్ కొనుక్కొని తీసుకురావడం జరిగింది. అతన్ని పంపింది కొండారెడ్డి. ఆ అమౌంట్ ఇచ్చింది 25,000 ఇచ్చింది కొండారెడ్డి. అతనికి ఎయిర్ టికెట్స్ కూడా బుక్ చేసింది కూడా కొండారెడ్డి. సో రైల్వే స్టేషన్ వద్ద అతన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మనం రెడ్ హ్యాండెడ్ గా ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు కూడా స్టూడెంట్స్. అంటే వీళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ అంతా కూడా వినియోగించడానికి వస్తున్నారా, లేదంటే ఇంకెవరికైనా సప్లై చేయడానికి పెడ్లర్స్ గా ఉన్నారా, వినియోగదారులుగా ఉన్నారా? ఒకటి, అలాగే వినియోగానికి కూడా ఇతరులకు అమ్మడానికి కూడా యాజ్ ఫార్ as మనకి తెలిసింది. ఎవరెవరికి అమ్మారు, ఎన్నిసార్లు తీసుకొచ్చారు, ఇట్లా ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు, ఇదంతా కూడా మనం వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు వివరాలు తెలుసు. కొండారెడ్డి మీద గతంలో ఏవైనా ఈ డ్రగ్స్ సంబంధించి కేసులు కానీ ఏమైనా ఉన్నాయి మేడం? వీళ్ళ టార్గెట్ ఎవరు మేడం, ఎవరిని తీసుకురావడానికి? ఏం లేవు ఇతని మీద. ఇది ఫస్ట్ NDPS కేసు. వేరే జనరల్ కేసులు ఉన్నాయి కానీ NDPS కేసు అయితే ఇదే. విశాఖ నగర శివారు ప్రాంతాల్లో కొన్ని పబ్స్ లో వీటన్నిటి కూడా ఈ డ్రగ్స్ అన్ని కూడా సప్లై చేస్తున్నారు. గత కొంతలా నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చెప్పేసి విద్యార్థులు కూడా వీళ్ళ మీద గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారు? సో మీరు చూసినట్లయితే మన టాస్క్ ఫోర్స్ టీము రెగ్యులర్ గా పబ్స్ మీద రైడ్స్ చేయడం జరుగుతోంది. డైలీ కానీ వీక్లీ కూడా రెగ్యులర్ గా మనం చేస్తున్నాము. అట్లాంటివి వచ్చినప్పుడు ఈవెన్ ఈగిల్ టీం కూడా మనతో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. అలాగే ఏదైనా ఉంటే ఫ్యూచర్ లో కూడా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమందిని మనం అదుపులోకి తీసుకున్నాం? ప్రస్తుతానికి మనం 3 అదుపులోకి తీసుకున్నాం. సెంతన్ అన్న పర్సన్ బెంగళూరు. అతన్ని తీసుకున్నాక అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అది కూడా తెలుసుకుంటాం. అలాగే వీళ్ళని ఫర్దర్ కస్టడీలో కూడా వైజాగ్ లో వీళ్ళతో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం పట్టుకుని అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఈగల్ టీమ్ తో పాటు మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ విధంగా జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేసి దీని వెనక ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన మూలాలన్నీ కూడా కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 3 అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఈ డ్రగ్స్ కూడా విశాఖలో కలకలం రేపింది. మరోవైపు డ్రగ్స్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే క్రమంలో ఆపరేషన్ ఈగిల్ తో పాటు ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కోణంలోనే భారీగా డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి. కెమెరాతో చిరంజీవి NTV విశాఖ నుంచి.